నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్ళలో సిరలవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు. ఏవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటో వివరిస్తారా? రైట్. సో డాక్టర్స్ డే సందర్భంగా బేసిక్గా శుభాకాంక్షలు చాలామంది చెప్తుంటే నేను అందరికీ నా వాట్సాప్లో కానీ లేకపోతే నా మెయిల్లో ఎవరైనా మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేది ద బెస్ట్ వే అంటే మీ డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్పడమో, డాక్టర్స్ని లేకపోతే మీరు విష్ చేయడం అనేది బెస్ట్ వే ఏంటంటే ఎర్లీగా ప్రాబ్లం డిటెక్ట్ చేసుకోవడం, ప్రాబ్లం విషమించక ముందే మెడికల్ అటెన్షన్ తీసుకోవటం, హెల్తీగా ఉండటం. ఏ డాక్టర్ అయినా కోరుకునేది అదే. యూనో సో మా చుట్టుపక్కల ఉండే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా డేటాబేస్లో 45,000 50,000 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా ఎర్లీగా డయాగ్నోస్ అవ్వాలి, ఎర్లీగా ట్రీట్ అవ్వాలి, ఎర్లీగా తగ్గిపోవాలి అనేదే నా కోరిక అనమాట. సో ఏ డాక్టర్ అయినా కూడా అదే కోరుకుంటారు. అలాగే మన స్పెషాలిటీకి వచ్చేటప్పటికి ఇది మనం వాస్కులర్ సర్జికల్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాం. వాస్కులర్ సర్జరీలో ప్రథమంగా మనం ఎక్కువగా అంటే రక్తనాళాల సమస్యల్లో అత్యధికంగా చూసే రక్తనాళాల సమస్య వారికోస్ వెయిన్స్. అంటే కాళ్ళలో సిరల్లో రక్తం సరిగా ప్రవహించకపోవటం, అంటే కాళ్ళ నుంచి రక్తం మళ్ళీ హార్ట్ దాకా చేరకుండా కొన్ని కవాటాలు చెడిపోవటం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బ్లడ్ అంతా కూడా కాళ్ళలో కూరుకొని ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. వారికోస్ వెయిన్స్ అంటే బయటికి ఇలా వెయిన్స్ కనిపించినట్టు కొంతమందికి ఉంటుంది. చాలామందికి 70-80% మందిలో ఈ వెయిన్స్ బయటికి కనబడకుండానే లోపలే వెయిన్స్ డ్యామేజ్ అయ్యి కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళు పుళ్ళు పట్టడం ఇట్లాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఇవేవి కూడా అవ్వకుండా ముందే ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రాబ్లమ్స్ని ఎర్లీగా ట్రీట్ చేద్దామని మనం పూనుకోవడం మంచిది. ఓకే డాక్టర్ గారు, కాస్మెటిక్ సర్జరీ చేస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చా? రైట్. సో చాలామంది ఏమంటారంటే డాక్టర్ గారు నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వెయిన్స్ 1 లేదా 2 కనిపిస్తున్నాయి, అది ఒక్కటి ట్రీట్ చేసేసేయండి, అసలు లోపల ప్రాబ్లం ఏమి నాకు ట్రీట్ చేయకపోయినా పర్వాలేదని చెప్తుంటారు. అది కొంతవరకు కరెక్ట్, చాలా మటుకు రాంగ్. కొంతవరకు ఎక్కడ కరెక్ట్ అంటే ఎవరైనా బాగా చిన్న దుస్తులు వేసుకోవటమో లేకపోతే ఆ ఏరియాస్ ఎక్స్పోజ్ చేసే కాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కాస్మెటిక్ పర్పస్ కోసం చేయొచ్చు. బట్ ఎసెన్షియల్లీ ఏంటంటే లోపల నుంచి అంటే ఎక్కడ అసలు ఈ వెయిన్స్ బయటికి కనిపించడం అనేది ఈ చెట్టు యొక్క చివరి కొమ్మలు అనమాట. మరి ఆ చెట్టు అంతా ఎట్లా ఉంది, దాని హెల్త్ బాగాలేకపోతే దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అని మనం తెలుసుకోవడం చాలా అవసరం. వైల్ వీ కెన్ డూ కాస్మెటిక్ వారికోస్ వెయిన్స్, వీ షుడ్ ఆల్సో రిమెంబర్ ఈ లోపల స్కాన్ చేసి నిజంగా ట్రంకల్ అంటే ఆ మెయిన్ ట్రంక్ అంటే మెయిన్ చెట్టు దాని యొక్క హెల్త్ ఎలా ఉంది, దాన్ని కూడా ట్రీట్ చేయాలా లేదా అని ఒక డెసిషన్ కూడాను ఆ డాక్టర్ తీసుకోవడం చాలా అవసరం. డాక్టర్ గారు, నరాల వాపు గమనించి నడక ఎక్కువసేపు చేసి బాగా విశ్రాంతి తీసుకుంటే కూడా సర్జరీ అవసరం ఉండదంటారా? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చాలా యానెక్డోటల్ ఎవిడెన్సెస్ అండి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మా ఇంటి దగ్గర ఏమైనా సపోజ్ గొంతు నొప్పి వస్తే వేడి నీళ్ళు తాగితే తగ్గిపోతుంది అనుకుంటున్నట్టు కొన్ని ఇవేంటంటే ఇవి ఇంటి చిట్కాలు. వీటికి ఏంటంటే ఎటువంటి సైంటిఫిక్ వ్యాలిడేషన్ లేదు, బేసిస్ లేదు. పోనీ ఏమన్నా ఒక సైంటిఫిక్గా 10 మంది సైంటిస్టులు కూర్చొని దీని మీద రీసెర్చ్ చేసి ఇలా తగ్గిందని చెప్పిందంటే అట్లాంటి ఎవిడెన్స్ కూడా మన దగ్గర లేదు. సో ఓవరాల్గా మనం కూర్చొని ఆలోచిస్తే ఈ వారికోస్ వెయిన్స్ నడక వల్ల తగ్గదు. మరి నడవటం అవసరమా అంటే అవసరం. ఎవరు కూడాను మన బాడీ కదులుతూ ఉన్నంత వరకే మన బాడీకి కాల్షియం మెటబాలిజము, కాళ్ళ మెటబాలిజం అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ దే సే దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ 10 cigarettes a day. అంటే రోజుకి 100 కన్నా తక్కువ మీటర్లు నడిచే వాళ్ళ హెల్త్ రోజుకి 10 సిగరెట్లు తాగే అంత ఫాస్ట్గా బ్యాడ్ అయిపోతుంది, నాశనం అవుతుందని కొంతవరకు ఎవిడెన్స్ కూడా ఉంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ యాజ్ బ్యాడ్ as స్మోకింగ్. సిగరెట్ తాగే అంత నెగిటివ్ ఎఫెక్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తుంది. సో ఇది మనకు తెలుసు. కాకపోతే సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ మార్చుకొని నడిచినంత మాత్రాన వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గవండి. అదొక వాస్కులర్ ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్స్ మాత్రమే చూడాలి. వాళ్ళు చూస్తే దీనికి ఈజీగా తగ్గించే మార్గం ఏంటి అని చెప్తారు. అది చేసే ముందు కొన్ని పరీక్షలు చేయాలి, నిల్చిన పొజిషన్లో స్కానింగ్ ఇట్లాంటివి చేయాలి. ఇలాంటివి చేసుకున్న తర్వాతే ఈ ప్రాబ్లం పూర్తిగా ఐడెంటిఫై అవుతుంది. ఇంటి చిట్కాలు అంటే కాలుకి ఏదో రాసుకోవటం, కాలుకి ఏదో స్ప్రే చేయటం, ఇక్కడక్కడ పక్కన నడిచేయటం, దీనివల్ల వారికోస్ వెయిన్స్ తగ్గవని మనం చెప్పుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, మోహన్ గారు కరీంనగర్ నుంచి. మాట్లాడదాం. నమస్తే మోహన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. మోహన్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి సార్.
మాకు వృషణంలో కొన్ని ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి వృషణంలో ఇది నర్వ్స్ గడ్డ కట్టింది. ఓకే, ఎక్కడ గడ్డ కట్టిందండి నర్వ్స్? నర్వ్స్ ఇప్పుడు వృషణం ఉంటుంది కదా సార్, టెస్టిస్ దగ్గర, బీజం దగ్గర, బీజం టెస్టిస్ దగ్గర. రైట్, వృషణంలో. ఓకే, ఫైన్, చెప్పండి. వృషణంలో గడ్డ కట్టింది. ఆ గడ్డ కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ పని చేసినప్పుడు అది పెయిన్ వస్తాయి ఎక్కువ. సో ఆ ఏరియాలో ఆ నర్వ్స్ గడ్డ కట్టి ఒబ్బి పెయిన్ రావడం అనే దాన్ని వ్యారికోసీల్ అంటారండి. వ్యారికోసీల్ అంటే ఏంటంటే ఎలా అయితే కాళ్ళ నుంచి రక్త సరఫరా సరిగా పైకి హార్ట్ దాకా చేరుకోకుండా ఉంటుందో అదే మాదిరి ఈ ప్రాంతం నుంచి కూడా రక్తం సరిగా హార్ట్కి చేరుకోకుండా అక్కడ జామ్ అయిపోవడం వల్ల అట్లా వస్తుంది. దానివల్ల నొప్పి వస్తుంది. చాలామందికి ఆ బీజం సైజ్ తగ్గిపోయి ఆ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. చాలామందికి మాస్కులిన్ క్వాలిటీస్ కూడా తగ్గిపోతాయి. సో ఈ వ్యారికోసీల్ ఉండటం, ఇలా వదిలేయడం, నెగ్లెక్ట్ చేయడం చాలా డేంజరస్. సో దానికి డెఫినెట్గా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసే దానికి వచ్చేటప్పటికి వ్యారికోసిల్ ట్రీట్ చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి కట్ చేసి తీయటం. కట్ చేసి ఆ వ్యారికోసిల్ తీస్తే ఏంటంటే అది మేజర్ అగ్రెసివ్ ప్రొసీజర్ కాబట్టి కుట్లు పడడం అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అట్లా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న నీళ్లు పెట్టి లోపలికి వైర్ ఎక్కించి లోపలే వెయిన్స్ అన్ని కరిగిచ్చేస్తాం. అదొక 15-20 మినిట్స్ ప్రొసీజర్. అదైనా 2-3 అవర్స్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తి ఉండదు కాబట్టి వెంటనే పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా చేస్తేనే ఇవి తగ్గుతాయి. ఇవి ఏంటంటే ఇది ఎటువంటి మాత్రల వల్ల లేకపోతే బిళ్ళల వల్ల ఇవి తగ్గవు. దీన్ని ట్రీట్ చేయడం అవసరం. ట్రీట్ చేస్తేనే మనిషికి మంచిది. అయితే డాక్టర్ గారు, మందులు, సాక్సుల వలన ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎంతవరకు నియంత్రించవచ్చు? రైట్. సో ఆబ్వియస్లీ ఎవరైనా మనకి వాస్కులర్ ప్రాబ్లం ఉంది అని మనం చెప్పిన తర్వాత చాలామంది ఏంటంటే దీనికి ఎలా నియంత్రించాలి, ఇది ఏ మాత్ర తీసుకుంటే తగ్గిపోతుంది అని అంటారు. సో మనం కూర్చొని కాస్త సైన్స్ కానీ మనం విశ్లేషించామంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ తగ్గించే మాత్రలు అంటూ ఏమీ లేవు. ఈ మాత్రల వల్ల ఎటువంటి వ్యారికోస్ వెయిన్స్ కూడా తగ్గవు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 8-10% కాళ్ళలోని నొప్పి మాత్రం కొంతవరకు తగ్గుతుంది. అదే తప్ప మనకి మామూలుగా వచ్చే వేరే నొప్పులు ఏవి కూడా తగ్గవు. మరి ఇంకేం చేయాలి అంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు చాలామందికి ఫస్ట్ మనం స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అలా ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత బాగా ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే కాళ్ళకి సాక్స్ వేయచ్చు. అండ్ కొంతమంది కొంచెం ఆ స్టేజ్ దాటిపోయి కొంచెం అడ్వాన్స్డ్ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే చిన్న సూది పెట్టి లేజర్ని ఆపరేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏమి చేయకూడదు అంటే చాలామంది కాళ్ళ మీద వ్యారికోస్ వెయిన్స్ కానీ నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు నల్లబట్టము, కాలు పుళ్ళు పట్టము, కాలు దురద అనిపించడము, చీదర అనిపించడం అన్నీ జరుగుతాయి. అలా ఉన్నవాళ్ళు ఏం చేయకూడదంటే ఊరికే ఆయింట్మెంట్లు, క్రీములు పెట్టి కాళ్ళని చెడగొట్టుకోకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం బాగా పెరిగిపోతుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక పాత ఆలోచన ఏంటంటే ప్రతి జబ్బుకి ఒక మాత్ర వేసుకోవాలి అని ఒక ఇంపల్స్ ఉంటుంది, ఒక టెంప్టేషన్ ఉంటుంది. అదేంటంటే అది చాలా మటుకు తప్పు. చాలా దగ్గరలో అన్ని జబ్బులకి ఏదో ఒక మాత్ర ఉండాలి అనేది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోసిల్ ఉంటే ఆపరేషన్ చేస్తాం, హర్నియా ఉంటే ఆపరేషన్ చేస్తాం, కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే సిజేరియన్ ఆపరేషన్ చేస్తాం. అదే మాత్రలకి ఇవేవి కూడా తగ్గవు. అదే మాదిరి వ్యారికోస్ వెయిన్స్ అడ్వాన్స్డ్గా ఉంటే కూడా మీకు ఏ మాత్ర కూడా తగ్గదు. చాలామంది అది వచ్చి 8-10 రకాల మాత్రలు చూపిస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఎక్కువగా మాత్రలు తింటే కిడ్నీలు పాడవుతాయి. ప్రపంచంలో ఉన్న సగటు యావరేజ్ కన్నా భారతదేశంలో 12 రెట్లు ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ మనం చూస్తున్నాం. ఇదంతా కూడాను పనికిరాని మాత్రలు, అనవసరమైన మాత్రలు అనవసరమైన టైంలో వేసుకోవటం వల్ల అట్లా వస్తాయి. అదే మాదిరి కాళ్ళకి క్రీములు, ఆయింట్మెంట్లు రాస్తే ఆ క్రీములు, ఆయింట్మెంట్లు అన్నింటిలో కూడా స్టీరాయిడ్స్ లేదా మనకి బాడీకి మంచివి కాని ఉంటాయి. అవి తరచు 1 రోజు 2 రోజులు రాసుకోవటం వేరు. అవి తరచుగా అలా రాసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అత్యధికంగా ఇన్ఫెక్షన్స్కి గురవటం జరుగుతుంది. డాక్టర్ గారు, కాళ్ళలో రక్తనాళ సంరక్షణ కేంద్రాలు ఉంటాయా? వాటిని ఎలా సంరక్షించుకోవాలి? రైట్. సో కాళ్ళలో రక్తనాళాలను సంరక్షించుకోవడానికి 2 పద్ధతులు అండి. ఒకటి బేసిక్గా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, వాటిలో డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవాలి. లేదా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుతున్న వెయిన్స్, వీటిలో డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవాలి. మరి ఇవి సంరక్షించుకోవడానికి మనం ఫస్ట్ వాటిలో డ్యామేజ్ ఉంటే ఏంటి ప్రాబ్లం, అసలు ఎట్లాంటి సిమ్టమ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అని కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళ బ్లాక్ ఎవరిలో వస్తుంది అంటే సిగరెట్లు తీసుకునే వాళ్ళు, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, లేదంటే హై రిస్క్ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అధికంగా చూస్తాం. అంటే పెరిఫరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటారు. అలా ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టెప్లో ఏంటంటే కొంచెం దూరం నడిస్తే పిక్కల్లో కానీ, తొడల్లో కానీ, లేకపోతే బటక్ ఏరియాలో కానీ బాగా నొప్పులు, కాస్త రెస్ట్లెస్నెస్, కాస్త పెయిన్స్ అనిపిస్తాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో కూడా దాన్ని పట్టించుకోకపోతే కాళ్ళు, ఫింగర్స్ దగ్గర గట్రా పుల్డ్ అయిపోతాయి. అలా అయ్యి చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది వాళ్ళలో.
దానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వెసల్స్లో బ్లాకేజ్ ఉంటే పెయిన్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా రంగు మారటము, కలర్ మారటము, పుళ్ళు పట్టము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటము, ఇట్లాంటి సిమ్టమ్స్తో మనం చూస్తాం వీనస్ ప్రాబ్లమ్స్. దాంతోపాటు కొంచెం డీప్ పెయిన్స్ కూడా ఎఫెక్ట్ అయితే కాలు సడన్గా వాచిపోవడం, కాలు రెడ్గా అయిపోవడం, ఇట్లాంటివి కూడా డీవీటీ అంటారు దాన్ని, అలాంటివి చూస్తాం. సో ఈ సిమ్టమ్స్ వ్యత్యాసం మనం తెలుసుకోగలిగితే అప్పుడే మనం కాలుని రక్షించుకోగలం. బట్ గుర్తుంచుకోండి, ఎలా అయితే మనం ఛాతీ నొప్పి ఉంటే ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలో, ఎలా అయితే బ్రెయిన్లో మనం ఏమైనా బ్రెయిన్ హెడేక్ లేదంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగుందో లేదో చూసుకోవాలో, అదే మాదిరి కాళ్ళు సడన్గా పెయిన్ వస్తే డెఫినెట్గా ఫస్ట్ వాస్కులర్ ప్రాబ్లం ఉందో లేదో చూసుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్ని మనం వెస్ట్లో ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అంటారు. ఎలా అయితే చెస్ట్లో నొప్పి వస్తే హార్ట్ అటాక్ అంటామో అదేవిధంగా లెగ్ అటాక్ అంటారు. లెగ్ అటాక్ అని ఏమాత్రం సస్పెక్ట్ ఉంటే దానికి స్పెషలైజ్డ్ వాస్కులర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఇది తగ్గించుకునే మార్గం వెతుక్కోవాలి. అయితే డాక్టర్ గారు, లేజర్ సర్జరీ పూర్తయి ఇంటికి వెళ్ళాక రోగులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయని తెలిసినాక మోస్ట్ కామన్గా చేసే చికిత్స లేజర్ చికిత్స. అది నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక చిన్న సూది మార్గం గుండా చేస్తాం కాబట్టి లోపలే అంతా చేస్తాం. వెయిన్స్ లోపలే కరిగిపోతాయి, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. మీ ప్రశ్నకి టూకీగా జవాబు చెప్పాలంటే మా పరంగా లేజర్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది చేసుకున్న సేమ్ డే సాయంకాలం నుంచి పనులని యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి, మత్తివ్వడం ఉండదు కాబట్టి రికవరీ ఇన్స్టంటేనియస్గా ఉంటుంది. చేసిన అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా చేసుకుంటే ఏంటంటే ఇది ఫాస్టర్, బెటర్, డే కేర్ ప్రొసీజర్, సేమ్ డే డిశ్చార్జ్. సో ఇలాంటి సేమ్ డే డిశ్చార్జ్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. పక్కన వాళ్ళ దగ్గు, ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో ఇంత కరోనా 2 waves కరోనా కూడా మా దగ్గర ఒక్కరికి కూడా మా హాస్పిటల్ కరోనా పేషెంట్స్ తీసుకోలేదు. మా పరంగా ఒక్కరికి కూడా కరోనా సంక్రమించలేదు, మా స్టాఫ్కి కానీ మా పేషెంట్స్ కానీ. ఇది ఎందువల్ల సక్సెస్ అయిందంటే మేము అవసరం లేకుండా ఎవరిని ఉంచం, అది చేసుకుని అరగంటకి పంపించేయాలి. సో ఫారిన్ కంట్రీస్ అంతట్లో కూడా ఈ డే కేర్ సర్జరీ అనే కాన్సెప్ట్ చాలా పెద్దదైపోయింది. ఇన్ఫ్యాక్ట్ యూరోప్లో అయితే హార్ట్లో వేసే స్టెంట్లు కూడా చేసేసి సేమ్ డే సాయంకాలం పంపించేస్తారు. సో ఇదంతా మోడర్న్ సైన్స్ అనమాట. ఇక్కడ ఇండియాలో ఏంటంటే 3 days రోజులు, 5 days రోజులు, 10 days రోజులు ఎందుకు ఉంచుతారంటే ఆ రూమ్ ఫీజు ఇవన్నీ తీసుకోవడానికి. ఇది ఒక కమర్షియల్ కాన్సెప్ట్ మాత్రమే. సో అందరం మనం వెస్ట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ వైపు మనం వెళ్తున్న కొద్దీ ఎంత తొందరగా డిశ్చార్జ్ చేస్తే అంత బెటర్. సో మేము ఇండియాస్ ఫస్ట్ డే కేర్ సర్జికల్ హాస్పిటల్, అండ్ ఈ డే కేర్ సర్జరీలో మేము పైనియర్స్ అనమాట. ఇది చేసుకున్న సేమ్ డే వెళ్ళిపోవచ్చు. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ మేము చేస్తాం. సో మాకు కొన్ని వేల కొద్ది, అంటే నా ఒక్కడి చేతి కింద 16,000 ఆపరేషన్స్ 15,000 ఆపరేషన్స్ అయిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలిగేది ఏంటంటే వారికోస్ వెయిన్స్ చేసుకున్నాక వాళ్ళు కానీ సింపుల్ కేసు కానీ వచ్చి చేయించుకొని వెళ్ళిపోతే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు లేవు. దురదృష్టవశాత్తు చాలామంది వెయిన్స్ కాంప్లికేట్ అయిపోయి, పుల్ అయిపోయి, నల్లగా అయిపోయి రకరకాల అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. అలాంటప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది, దాని ప్రకారం చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కాళ్ళలో నరాల వాపు సర్జరీ తర్వాత కాళ్ళపై కొత్త చర్మం వేయించుకోవచ్చా? రైట్. సో సర్జరీ చేసిన తర్వాత కాళ్ళ మీద పుండు ఉంటే మనం ఏం చేయాలనేది ఆలోచన. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు చెప్పినట్టుగా కాళ్ళల్లో పుళ్ళు రావడానికి 85% వారికోస్ వెయిన్స్ కారణం. అలాంటప్పుడు ఈ పుండుని ఎలా తగ్గించాలనే దానికి కూడా స్ట్రాటజీ ఉండాలి. చాలామంది డాక్టర్స్ నేను చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వారికోస్ వెయిన్స్ మాత్రం నేను తీసేసి నాకు ఈ పుండుతో సంబంధం లేదు, పలానా ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోని చెప్పడం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, స్కాన్ చేయాలి. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ మేము స్కాన్ ఫ్రీగా చేస్తాం. అదే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ వారికోస్ చేసిన తర్వాత ఈ పుండు తగ్గడానికి ఏంటి స్ట్రాటజీ? 2-3 సెంటీమీటర్స్ చిన్న పుళ్ళు ఉంటే చిన్న కట్లు కట్టి తగ్గించేసేయచ్చు. కానీ కొంతమంది 15-20 సెంటీమీటర్లు పెద్ద పుళ్ళతో వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి అంటే చర్మ మార్పిడి కూడా చేసేసి పూర్తిగా ఒకే ఎపిసోడ్లో అంతా క్లోజ్ చేసేసి పూర్తిగా ఈ ఊండి తగ్గిపోయేటట్టు చేయొచ్చు. బట్ ఆ తగ్గిపోయేట్టు చేయడానికి కింద సర్క్యులేషన్ బాగు చేస్తేనే తగ్గుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్తగా అతికిచ్చిన చర్మం కూడా నీరు సరిగ్గా అందాలి, దానికి సరైన న్యూట్రిషన్ రావాలి. ఆ న్యూట్రిషన్ అనేది వాస్కులర్ సిస్టమ్ కరెక్ట్ చేసిన తర్వాత వస్తుంది. ఊరికే చర్మం మార్పిడి చేయించుకుంటే మళ్ళీ అది ఫెయిల్ అవుతుంది. సో ఈ చర్మం మార్పిడి అంటే వూండ్ కేర్, అంటే ఆ వూండ్ ఏది సైజ్ బట్టి దానికి సరైన ట్రీట్మెంట్ చేసి పూర్తిగా తగ్గించే కెపాసిటీ మన దగ్గర ఉందన్నమాట. అది మనం చెప్పుకోవాలి. మనం ప్రతి వాళ్ళకి చర్మం మార్చాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వూండ్స్ ఊరికే చిన్న చిన్న బ్యాండేజెస్ ద్వారా కూడా తగ్గించేయగలం. సో ఇదేంటంటే ఆ స్ట్రాటజీ డిఫరెన్సియేషన్ అనేది పర్సన్ టు పర్సన్ ఆ కేసు బట్టి మారుతుంది. బట్ ఓవరాల్గా మాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. మా దగ్గర వూండ్ కేర్కి పెద్ద విభాగం ఉంది, ఒక ఫ్లోర్ అంతా కూడా వూండ్ కేర్కి కేటాయించాం కాబట్టి ఈజీగా తగ్గించి పంపించవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, సాంబమూర్తి గారు మంగళగిరి నుంచి. మాట్లాడదాం. నమస్తే సాంబమూర్తి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో
ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. నార్మల్గా సర్జరీ చేసుకున్న తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తే ఏం చేస్తారు అప్పుడు? రైట్, 3 ఏళ్ళు అవ్వచ్చు, 7 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు అండి. బేసిక్గా సర్జరీ తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్స్ వస్తాయా, వస్తే ఏం చేయాలి అనేది ప్రశ్న. సో ఎలా చేస్తాము అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సిన ప్రశ్న, ఈ చేసినాక మళ్ళీ వస్తాయా లేదా. సో మళ్ళీ వచ్చే అవకాశం 3% ఉంటుందండి వారికోస్ వెయిన్స్ చేసిన తర్వాత. అది మంచి హ్యాండ్స్లో ఇంకా తగ్గుతుంది. మా హాస్పిటల్లో మేము చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం 1% కన్నా తక్కువ. బట్ ఆ వచ్చిన 1%కి ఎలా హ్యాండిల్ చేస్తాం? యూజువల్గా వెనక్కి వస్తే మేము యూజువల్గా చిన్న ఇంజెక్షన్ యూజువల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఆ వెయిన్స్ని పూర్తి కరిగించే, అంటే చిన్న వెయిన్లో కనిపిస్తే కరిగించడం జరుగుతుంది. మా ఎక్స్పీరియన్స్లో ఒక 7 మందికి ఇప్పుడు దాకా మళ్ళీ వెయిన్స్ వెనక్కి వచ్చాయి. ఆ వెనక్కి వచ్చిన వాళ్ళందరికీ మేము ఫ్రీగా రీఆపరేట్ చేసాం. అది మా గ్రాటిట్యూడ్. మాకు ఎటువంటి లా లేదు మళ్ళీ అందరికీ ఫ్రీగా చేయాలి, ఎటువంటి రూలు గత గవర్నమెంట్ ఏమి రూల్ పాస్ చేయలేదు. బట్ అది మేమేంటంటే ఒక ఎక్స్ట్రా స్టెప్గా మా పేషెంట్స్ చెప్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన కార్కి ఎప్పుడు గీత పడదు అంటే మనం కార్ డ్రైవ్ చేయకపోతేనే గీత పడదు. అదే మాదిరి ఏదైనా ఆపరేషన్ ఎవరైనా చేసి 100% సక్సెస్ ఎప్పుడు కూడాను మీకు ఏమీ వెనక్కి రాదు అని ఏ ఆపరేషన్ గురించి ఏ డాక్టర్ చెప్పినా అది అతిశయోక్తి, అబద్ధం అవుతుంది. హార్ట్లో స్టెంట్ అవనివ్వండి, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ తీయటం అవనివ్వండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవనివ్వండి, వారికోస్ వెయిన్స్ అవనివ్వండి, ఏదైనా కూడా వెనక్కి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. మనం మనుషులను ట్రీట్ చేస్తున్నాం, దీని పేరు మెడిసిన్. ఈ మెడిసిన్లో గ్యారంటీస్ పెట్టుకొని చేసేది ఉండదు. కాకపోతే మనం చేయగలిగేది ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తే ఏం స్ట్రాటజీ ప్రకారం తగ్గిస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఎలా తగ్గిస్తాం, ఈ ప్రొసీజర్ చేయకముందు ఆ పర్సన్ వెయిట్ బట్టి, బరువు బట్టి, అడ్వాన్స్ స్టేజ్ బట్టి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. 100% రాదు అని ఎవరైనా చెప్పారంటే 100% అది అబద్ధం అవుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారండి, సాంబమూర్తి గారు మాట్లాడదాం. నమస్తే అండి సాంబమూర్తి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి సాంబమూర్తి గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. చెప్పండి. మాది విజయవాడ మంగళగిరి అండి. అలాగే. హలో, విజయవాడ మంగళగిరి అండి మాది. అలాగే. నాకు వెంకటేష్ మైనస్ అండి. లెఫ్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంది, కొంచెం రైట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది. ఏంటండి మెడిసిన్ వారు తగ్గిస్తే తగ్గుతాయండి? ఏం చేసి తగ్గుతాయి అంటున్నారు? మీరు కొంచెం గట్టిగా చెప్పండి, లోగా వస్తుంది మీ వాయిస్. మీ వాయిస్ లోగా ఉంది. అలాగే. సో ఈ వారికోసెస్ తగ్గుతాయా అంటే తగ్గుతాయండి. బట్ బేసిక్ ఏంటంటే ఎలా తగ్గించాలో మనం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాటికి నేను ఇందాక చెప్పినట్టుగా నోటి మాత్రల ద్వారా, లేకపోతే ఫుడ్లో చిన్న మార్పుల వల్ల, లేకపోతే ఏదో కాసి ఇటు నడడం వల్ల, లేకపోతే ఇంటి చిట్కాలు వేడి పసుపు పెట్టుకోవడం, వేడి నీళ్ళు స్నానం చేయడం, వీటి వల్ల ఈ వారికోసెస్ తగ్గవు. అది మనం ఎస్టాబ్లిష్ చేసాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీని వెయిన్స్ వల్ల మీకున్న బర్డన్ ఏంటి తెలుసుకోవాలి. సో దాన్ని మేము ఏం చేస్తామంటే ఒక చూచాగా ఒక రివైజ్డ్ వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఒక ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ గైడ్లైన్స్ ప్రకారం మీ కాల్లో వాపు ఉందా, కాల్లో నలుపు ఉందా, కాల్లో పుండు పడిందా, కాలు వాచిందా, కలర్ మారిందా, ఇవన్నిటికీ కొన్ని పాయింట్లు వేసుకుంటాం. పాయింట్లు వేసుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల మీకున్న ప్రాబ్లం ఎంత ఉందో ఐడెంటిఫై చేస్తాం. అవసరం ఉన్న వాళ్ళకి అంటే మా దగ్గర హైదరాబాద్లో అందరికీ రొటీన్గా స్కాన్ చేస్తాం. కొన్నిసార్లు నేను విజయవాడ వచ్చి చూసినప్పుడు మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటే నేను స్కాన్ చేయడానికి వీలు పడదు. అందుకే అందరికీ వేరే రోజులు, అంటే నేను రాని రోజులు కూడా మాకు జూనియర్ డాక్టర్ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసుకొని మీకు స్కాన్ అరేంజ్ చేసి చెప్తారు వాళ్ళు. అది స్కాన్ కూడా అందరికీ ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే చాలామంది బ్యాడ్ రిపోర్ట్స్ పట్టుకొస్తారు, పడుకునే పొజిషన్లో స్కానింగ్ చేస్తారు. మా దగ్గర ఓన్లీ నిల్చునే పొజిషన్లో చేయాలి. ఎందుకంటే వారికోస్ వెయిన్స్ నిల్చుంటే వచ్చే సమస్య మాత్రమే, పడుకుని ఉంటే వారికోస్ వెయిన్స్ ఎవరికి ఉండదు. సో ఈ నిల్చున్న వాళ్ళకి మనం నిలబడి స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాని ప్రకారం చిన్న కృత్రిమ పద్ధతిలో, అంటే చిన్న సూది పెట్టి వైర్ ఎక్కించి వెయిన్స్ని కరిగించవచ్చు. దాన్ని లేజర్ అంటారు. అలా చేసుకుని అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ లేజర్ అవసరమా లేదా అనేది ఇందాక నేను చెప్పినట్టుగా కొంత క్లినికల్ సివియారిటీ బట్టి, కొంతేమో స్కానింగ్ రిపోర్ట్ బట్టి మనం ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారండి, పద్మనాభరెడ్డి గారు మంచిర్యాల నుంచి మాట్లాడదాం. నమస్తే పద్మనాభరెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. సార్ మా అంకుల్కు వేరికోల్స్ ఇట్లా వచ్చేయండి, సేమ్ సూర్యులు ఇట్లా వచ్చారు కాలు పైన. ఎక్కడ వేరికోల్స్ వచ్చాయి? కాలు మొత్తం ఇట్లా మోకాలు ఎక్కడ నుండి కింద వరకు 2 కాళ్ళు ఇట్లా లాగా ఇప్పుడు మీరు టీవీలో చూపెట్టినట్టుగానే ఉన్నాయండి. అలాగే. కాలం పైన ఇట్లా బొగ్గలు మన కాలినప్పుడుగా బొగ్గలు వచ్చినట్టు వచ్చాయి. చాలా నుంచి వేరికోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న అవి పగిలిపోయి తిండదండి. ఇక్కడ లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చే ట్రీట్మెంట్ చేస్తారండి, చేయొచ్చు? సో లోకల్ ట్రీట్మెంట్ తీసుకోకూడదండి. బేసిక్ ఏంటంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
నేను దగ్గర ఈ హైదరాబాద్ ఇండియా వెనక్కి వచ్చినాక 15,000 కేసులు, నేను అమెరికాలో 7,000 కేసెస్ చేస్తుంటాను వారికోస్ వెయిన్స్, అంటే 25,000 కేసెస్ చేశాను. ఇప్పటికి కూడా కాలు బాగా నల్లగా అయిపోయి పుండు పడిపోయిన పేషెంట్లకి నా సక్సెస్ రేట్ 90%. అంటే నేను 100 మందికి చేస్తే 10 మందికి ఫెయిల్ అవుద్ది. భారతదేశంలో నా అన్ని వారికోస్ వెయిన్స్, నా అన్ని పుండ్లు ఎవరు కూడా తగ్గించిన వాళ్ళు లేరు. ఇండియాలో బిగ్గెస్ట్ వాస్కులర్ హాస్పిటల్ మనదే. సో ఇప్పుడు నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే డెఫినెట్గా మీకు లోకల్గా ఇంత ఐడియా ఉండదు, దీని మీద తగ్గించే అవగాహన ఉండదు. ఇది డెఫినెట్గా ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. సో మీరు రావాలి, వస్తే అంటే చేయొచ్చేమో, అక్కడ ఉన్నారేమో వాస్కులర్ డాక్టర్స్, నాకు తెలియదు మంచిర్యాలలో. బట్ మై గెస్ ఇస్ నో, బికాస్ హైదరాబాద్లోనే ఎవరు లేనప్పుడు అక్కడ ఉండే అవకాశం చాలా తక్కువ. సో మీరు ఏం చేయాలంటే రావాలి, వస్తే మీకు ఇంత నేను చెప్పినట్టుగా స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి పెద్ద పుండు ఉందనుకోండి, ఇది బాబు ఇది చేయించుకోవాలి మీరండి, మీరు చేయించుకుంటే మీకు 80% 85% అవకాశం మొత్తం తగ్గిపోవడానికి, 15% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, 15% వస్తే నేను చేస్తాను అని ఒక చూచాగా ఒక నంబర్ చెప్పి ఆ నంబర్ ప్రకారం మనం చేయడం చేస్తాం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ ఫీల్డ్. ఇది మామూలు పుండు కాదు, మీ కాళ్ళలో రక్త సరఫరా లోపించి వచ్చిన పుండు. సో మామూలుగా మీరు రాసే పుండు చిన్న దెబ్బ తగిలితే రాసే ఆయింట్మెంటో, క్రీమో, లేకపోతే ఏదో యాంటీబయాటిక్ బిళ్ళలో, వాటి వల్ల ఇది తగ్గదు. కొంతమందికి తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ అంటాం. అంటే వచ్చి పోవడం పుండ్లు అనేది వారికోస్ వెయిన్స్కి ఒక క్లాసికల్ సిమ్టమ్ అనమాట. సో ఈ వారికోస్ వెయిన్స్ తగ్గించాలి మనం ఫస్ట్. ఆ లోపల రక్త సరఫరా బాగైతేనే ఇది బాగవుతుంది. ఆ లోకల్ రక్త సరఫరా బాగవడానికి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళకి స్ట్రైట్గా ఉండవు, కొన్ని వంకలు తిరిగి ఉంటాయి వెయిన్స్. ఆ వంకలని ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఐడెంటిఫై చేయాలంటే మీకు ఏ డాక్టర్ అయితే వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తారో వాళ్ళే మీకు స్కానింగ్ చేయాలి. అలాంటప్పుడే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మీకు ఎవరో ఒకళ్ళు స్కానింగ్ సెంటర్కి పంపించి అక్కడ 4,000 3,000 రూపాయలు డబ్బులు తీసుకొని మీకు ఏదో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఆ రిపోర్ట్ పట్టుకొని ఇక్కడ ఏదో వేరే డాక్టర్ చేస్తే ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యి మీ లోకల్ ట్రీట్మెంట్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ చేస్తారో వాళ్ళే స్కాన్ చేసుకుంటే రిపోర్ట్ సక్రమంగా ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, నరసింహమూర్తి గారు, మాట్లాడదాం. నమస్తే నరసింహమూర్తి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం సార్. అయ్యా సార్ నమస్తే సార్. చెప్పండి అయ్యా. సార్ నాకు ఈ వెరికోస్ ప్రాబ్లం ఉంది సార్. 2 లెగ్స్ ఉంది, అలాగే మోకాలి కింద ఉంది. అలాగే ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ఈ ప్రాబ్లం ఉంటే? యా తీసుకోవచ్చు. అంటే నాకు బాగా బ్లాక్ ప్యాచెస్ వచ్చాయి సార్, పెద్దగా 4 ఏళ్ళు అడుగుతున్నా అలా ప్యాచెస్ వచ్చాయి. అంటే ఇది అది కలపాల్సిన అవసరం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒకవేళ వారికోస్ వెయిన్స్ ఉంటే అది సాల్వ్ చేయాలి. సో అదొక కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. దానికి సరైన డాక్టర్ మీరు కలవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్కి పూనుకోవాలి, ఆ ట్రీట్మెంట్ చేయాలి. సో మీరు నాకేమడుతున్నారు, దీంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో వ్యాక్సిన్కి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి గవర్నమెంట్ పబ్లికేషన్ చేసింది, మీరు ఏ గూగుల్ టైప్ చేస్తే తెలుస్తుంది. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి మనము కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఆపాలని ఎటువంటి రూల్ లేదు. అది ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ చేయని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ నల్లగున్న కాలు సడన్గా కాంప్లికేట్ అయ్యింది అనుకోండి, మీరు వ్యాక్సిన్ తీసుకున్న వారంలో, దీనివల్ల మీరు అనుకుంటారు. అలా అనుకోకూడదు. సో ఇది వేరు కంప్లీట్లీ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. బ్లాక్ లెగ్ అయిపోయిన వాళ్ళు వారికోసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలా? 100% వాళ్ళు తీసుకోవాలి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవాలా? అందరూ భారతదేశం మొత్తం తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ వస్తుంది, లేదంటే మీ ద్వారా వేరే వాళ్ళు కోవిడ్ స్ప్రెడ్ చేస్తారు. యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ టేక్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో వ్యాక్సిన్ తీసుకోవాలి, అది వేరే కంపార్ట్మెంట్. వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, అది వేరే కంపార్ట్మెంట్. దీన్ని వేరువేరుగా సరిగ్గా లాజికల్గా అప్రోచ్ అయి తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, శివరాం రెడ్డి గారు, మాట్లాడుతాం. నమస్తే శివరాం రెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. హలో సార్. సార్ ఈ కాళ్ళు పగులుతున్నాయి సార్, అరికాళ్ళు తీలుతాయి. సో అరికాళ్ళ పగుళ్ళు ఎక్టియోసిస్ వల్ల అవ్వచ్చు, డ్రైనెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే సరిగ్గా నీళ్ళు తీసుకోకపోవడం వల్ల అవ్వచ్చు, మాయిశ్చర్ లాస్ వల్ల అవ్వచ్చు. మీరు ఒక స్కిన్ డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు చూస్తారు. వారికోస్ వెయిన్స్లో కాళ్ళు పగులు చూడటం చాలా రేర్. ఓకే అండి, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎవిస్లో ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.